మీ అందరికీ నమస్కారాలు. ప్రతి ఒక్కరూ సమస్య నుంచి బయటపడాలనుకుంటారు. ప్రతి ఒక్కడు ఒక అందమైన వస్త్రాలు కట్టుకోవాలి, అందమైన వస్తువులు ధరించాలి, అందమైన వాహనాలపై తిరగాలి, అందమైన ఇళ్ళు కట్టుకోవాలి, సుఖజీవనం అనుభవించాలి అని అనుకుంటాడు పాపం. కానీ అది మనిషికి ఒక్కొక్కసారి శాపమై కొన్ని వ్యసనాలు లోనవటం, లేదా అక్రమ మార్గంలో సంపాదన చేసి జైలు పాలవటం, జనాల్ని మోసపుచ్చటం, భార్యాపిల్లల్ని ఏడిపించటం, కుటుంబానికి దూరంగా ఉండటం, రోగస్తుడై నిజంగా కూడా చావు మరణాల్లో ఉండటం, ఇలాంటి ఎన్నో చూస్తుంటాం. కొన్ని గ్రహాలు వక్రించటం కావచ్చు, గ్రహాల యొక్క శాపగ్రస్తులు కావచ్చు. ఇవి పూర్వజన్మలో మనం చేసిన కర్మ ఏదైతే ఉందో, గత జన్మలో చేసిన కర్మే ఈ జన్మలో మన జాతక చక్రంలో ఉన్నటువంటి గ్రహ స్థితిగతులు. వాటిని మనం మార్చలేము, కానీ వాటిని అనుకూలంగా మార్చుకోవచ్చు. ఒక దుష్టుని కూడా మంచివాడిగా మనం మార్చుకొని మనకు ఒక స్నేహితుడి కింద చేసుకోవచ్చు. శత్రువును కూడా మిత్రుడిగా మార్చుకోవచ్చు. అదే తంత్రం. మీకు గురువారం రోజున ఒక తెల్ల సంచి కుట్టండి, శుక్రవారం రోజున అందులో ఒక కోడిగుడ్డు కాటికి బొట్టు పెట్టి దాన్ని మీ ఇంటి సింహద్వారం బయట కట్టండి. 27 శుక్రవారాలు చేస్తే మీరు మంచి సంపన్నవంతులు అవుతారని చెప్పాను. చాలామంది అది పాటించారు. చాలా అద్భుతంగా ఉందని చెప్పి మాకు ఎన్నో లక్షల్లో వచ్చినాయండి. ప్రపంచవ్యాప్తంగా మీరు చూసి దీన్ని ప్రపంచ నలుమూల ఉన్న వ్యక్తులు ఎందరో దీన్ని ఆచరించి చాలా బాగుంటుందని చెప్పారు. అయితే ఒక్కొక్కసారి అది కట్టడం మర్చిపోవటం వలన కొన్ని ఇబ్బందులు తెచ్చుకుంటున్నారు. అలాంటప్పుడు మీకు ఒక చక్కనటువంటి చిన్న తంత్రం చెప్తున్నాను. తెల్లని వుడ్డుతో మీకు చక్కని వైట్ వుడ్ అని ఉంటుంది. దాంతో ఒక కోడి పెట్టని తయారు చేస్తారు. దాన్ని 2 భాగాలుగా చేస్తారు. ఒక పైకి లాగితే సగ భాగం వస్తుంది. అందులో ఒక కోడిగుడ్డుని నేచురల్ పెట్టిన కోడిగుడ్డు కాటికి బొట్టు పెట్టి అందులో పెట్టి దాన్ని మూస్తే మనకి అందమైన బొమ్మలు ఇంట్లో కనపడుతుంటుంది. దాన్ని హాల్లో ఎక్కడన్నా ఒక ప్లేట్లో పెట్టి పెట్టండి. ఇది గురువారం రోజున మీరు తెచ్చుకోండి. శుక్రవారం నాడు అందులో కోడిగుడ్డు పెట్టాలి. మళ్ళీ నెక్స్ట్ వారం గురువారం తీసేయాలి. ఆ కోడిగుడ్డు పారేయాలి సాయంత్రం. శుక్రవారం పొద్దుటే మళ్ళీ కొత్త కోడిగుడ్డు పెట్టాలి. అదృష్టాన్ని మీకు కలగజేస్తుంటుంది. వాస్తు దోషాలు పోతాయి మీకు. ఇది మీకు చక్కగా చూడండి. కోడి కనపడుతుంది కదా, ఇది దీన్ని శ్వేతవృక్షం అంటే తెల్లని యొక్క చెక్క, ఆ చెక్కతో చేసిన దానికి రంగులు వేశారు. 2 పార్ట్స్ కనపడుతుంది. ఇది కోడిగుడ్డు ఆకారంగానే కనపడుతుంది మీకు జాగ్రత్తగా చూస్తే. ఈ భాగంలో ఇది చక్కని కోడిగుడ్డు. దీనికి పై భాగంలో ఒక కాటికి పెట్టి జాగ్రత్తగా ఇందులో పెట్టి దీనిపైన ఇది జాగ్రత్తగా మూసివేయండి. అంతే. అయితే దీంతో పాటుగా కొంతమంది కోడిగుడ్డు ఆకారంగా తయారు చేసుకుని అందులో పెడుతున్నాం, మాకు అంతగా మార్పు రాలేదన్నారు. షోగా పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, కానీ అది పనిచేయదు. మీరు మాత్రం ఒరిజినల్ కోడిగుడ్డుని ఇందులో పెట్టిన తర్వాత పెట్టండి. మొదటి రోజున మాత్రం దీన్ని ఇష్టదైవం దగ్గర పెట్టి సుబ్రహ్మణ్య స్వామి దగ్గర పెట్టి ధూపదీప నైవేద్యాలు సమర్పించుకున్న తర్వాత అక్కడి నుంచి కోడిగుడ్డు పెట్టడం అనేది తంత్రం చేయండి. ఇలా 27 శుక్రవారాలు చేస్తే మీకు 100% రిజల్ట్ కనిపిస్తుంది. ఇంకా అక్కడి నుంచి రోజు పెట్టడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పోతుంది. ఆడవాళ్ళకి కలిగే కష్టాలన్నీ పోతాయి. ఋతు సంబంధమైన బాధలు వారిని ఏమీ బాధించవని, గర్భకోశ సంబంధమైన ఆపరేషన్ జరగవని, శుక్రుడి యొక్క అనుగ్రహం బాగా పొందుతారని, దానివల్ల బంగారం, ఆభరణాలు, వాహనాలు, అందమైన ఇళ్ళు, విమాన ప్రయాణాలు తప్పనిసరి చేస్తారని, చిత్రసీమలో ఉన్న వాళ్ళకి మాత్రం నటనలో కావచ్చు, నాట్యంలో కావచ్చు, డైరెక్షన్లో కావచ్చు, నిజంగా ఫోటోగ్రఫీలో కావచ్చు, లేదా గానంలో కావచ్చు, మంచి అవార్డులు రివార్డులు తెచ్చుకుంటానికి అవకాశం ఉంటుంది. నిజంగా కూడా కొంతమంది నిర్మాతలకి ఇది బంగారు బాతుగుడ్డు అన్నట్టుగా ఈ కోడి ఏదైతుందో బంగారు గుడ్లనే ఇచ్చిందని అనుకునే విధంగా కలగజేస్తుంది. కాబట్టి ఈరోజే మీరు ఇది చేయించుకుంటా ప్రయత్నం చేయండి, లేదా తెచ్చుకుంటాక ప్రయత్నం చేయండి. ప్రతి గురువారం కూడా మీరు ఆ కోడిగుడ్డును తీసేయాలి. ప్రతి శుక్రవారం కూడా కొత్త కోడిగుడ్డును పెడతా ఉండాలి. 27 శుక్రవారంలో రోజు డైరీ మెయింటైన్ చేసుకుంటే ఎంత మార్పు వస్తుందో, ఎంత మీకు ప్రతికూలతలు పోయి ఎంత అనుకూలతలు వచ్చినాయో మీకే అర్థమైపోతుంది. ఈ విధమైన తంత్రం చేసుకోండి, చక్కని ఫలితాలు పొందండి. మీ పక్కవారికి కూడా చెప్పండి, వాళ్ళు కూడా మంచి సంపన్నులు చేయండి. ఆల్ ది బెస్ట్. నమస్తే, మీ అచ్చిరెడ్డి గురువుని.